మనకి మంచిగా చెప్తే ఎవ్వడండో. ఇంతకుముందు వీడియోలోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అది ఎవరైనా సరే, ఏ మతస్థుడు చనిపోయినా సరే, కొద్దిగా అది యాక్సిడెంటా లేకపోతే హత్యనా ఏంటి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పేలకూడదు, మనకు నచ్చినట్టు మనం మీడియా ట్రయల్స్ చేయకూడదు అని చెప్తుంటే, మన బ్రోకర్ అదవలో కొంతమంది మనం ఇష్టంగా మాట్లాడుతుంటాం కొంతమంది బ్రోకర్స్ గురించి. ఈ బ్రోకర్ అదవలో యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ ప్రోపగండాని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతను ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆయన చనిపోతే దాని చుట్టూరు వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మనం విందామా? ఈ బ్రోకర్ అదవలని తిట్టొద్దు, ఎందుకన్నా అంత హార్ష్గా మాట్లాడతావు ఎందుకు అని చెప్పని కొంతమంది అడుగుతారు ఆడపిల్లలు. కానీ ఎందుకన్నా మనం అలా భాష మాట్లాడొద్దు అంటే, కాదమ్మా మీకు తెలియదు, బ్రోకర్లని అట్టగా మాట్లాడాలా, ఈ లోఫర్ అదవుల గురించి ఇట్టగా మాట్లాడాలా, లేకపోతే కష్టం. వీళ్ళు ఎండరు మాట. ఎప్పటికప్పుడు ఈ నా కొడుకులు ఇలా పడక లేపుతున్నప్పుడు అలా ఠాట్ మన వేస్తుండాలా, లేకపోతే వీళ్ళు ఎండరు మాట. ఇన్ని రోజులు ఎందుకు అది రెచ్చిపోతుంది వీళ్ళు? మీరు అట్లా బాధపడటంలో తప్పు లేదు, ఎందుకంటే నిజంగానే ఎవరిని మనం అలా మాట్లాడకూడదు. కానీ ఈ బ్రోకర్ అదవులను ఎట్టాగా మాట్లాడాలమ్మా, లేకపోతే వీళ్ళు ఎండరు. ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే లఫంగి సాయి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందామా? హిపోక్రసీ అంటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. ఇద్దరు బ్రోకర్లు చూపిస్తాను. ఫస్ట్ బ్రోకర్ ఏం మాట్లాడతాడో ఒకసారి మనం చూద్దాం. ఏ మనిషి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు అన్నటువంటిదే అనుకుంటాం. శాండ్విచ్ ముందు మంచి, చనిపోయిన ఏ వ్యక్తి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదంట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు మైండ్లో. ఓకే, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముందుకెళ్ళి నాకు ఏమంటాడు ఎందాం. అంత్యక్రియలు పూర్తయ్యే వరకైనా ఆ తర్వాతనైనా సరే అయితే చర్చ ఖచ్చితంగా జరుగుతుంటది. చర్చ జరుగుతుంది, వద్దు, ద్వేషం వద్దు. కానీ పాస్టర్ గారి మరణం అన్నటువంటిది, మిస్టరీ అన్నటువంటిది క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి. అయితే ప్రాథమిక విచారంలో అది యాక్సిడెంట్ అని ఫైనల్ గా 2 బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, భరోసా ఇస్తుంది. ఆయనకి విపరీతమైన ఆదరణ ఉందనడానికి సాక్ష్యం ఆ మృతదేహం హైదరాబాద్ కి తీసుకెళ్తే కూడా విపరీతంగా రావడం, ప్లస్ నినాదాలు చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ అర్థం కాకపోతే అయిపోయింది, పైన షుగర్ కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు మధ్యలోకి వచ్చాడు, అసలు మ్యాటర్లోకి వచ్చాడు. చెప్పు. ముందు షుగర్ కోటింగ్ అనమాట. అంటే ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అని అనుకోవాలి ఈ బ్రోకర్ అదవల్ని. ఏకైక అంశం ఏంటంటే, రామాయణంలో రాముడు సీతని గెలిచిన తర్వాత నిన్ను ఊరకనే గెలవలేదు, నేను క్షత్రియుని కాబట్టి, రాజుని కాబట్టి, నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరు తీసుకుపోయినా పర్లేదు, కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత నాకుంది, ప్రజల ముందు నేను నిరూపించుకోవాలి కాబట్టి అని చెప్పాడా రాముడు? రామాయణంలో అది ఉందని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రామాయణం గురించి, రామాయణంలో ఉండే శ్రీరాముడి గురించి, సీతాదేవి గురించి ప్రవీణ్ పగడాల అని చనిపోయిన వ్యక్తి ఏం మాట్లాడాడో ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయని, ఆ వీడియోలో అతనేం మాట్లాడాడో ఈ సాయి చెప్తున్నాడు. అదే సందర్భంలో ధర్మరాజు వీళ్ళందరూ కలిసి మహాభారతంలో మాట్లాడారంటూ కొన్ని దారుణమైనటువంటి పదజాలాలు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అది ఇది అని చెప్పాడు కదా, చెప్పి డిబేట్లు జరుగుతే ఒక చిన్న మధ్యలో చిన్న మెలిక పెట్టాడు కదా బ్రోకర్ పెట్టి. ఇప్పుడు ఏమంటున్నాడు విన్నారా? మెల్లిగా అంటే అతను చనిపోయాడు, కానీ అతను మాట్లాడిన మాటల గురించి మనం డిబేట్ చేసుకుందాం. చేద్దాం సాయి, చేద్దాం. ఇప్పుడు రామాయణం గురించి అతను మాట్లాడిన మాటలు, ప్రవీణ్ పగడాల మాట్లాడిన మాటలు, మహాభారతం గురించి ప్రవీణ్ పగడాల మాట్లాడిన మాటల గురించి మాట్లాడిన ప్రతి మాట తీసి వైరల్ అవుతుంది. అదే సందర్భంలో ఆయన అభిమానులు అయినటువంటి వాళ్ళు వైరల్ అవుతున్న వీడియోల గురించి వీడియో చేస్తున్నావు చూసావా నువ్వు? అంటే బేసిక్గా అట్లాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు మాట్లాడా, ఒప్పు మాట్లాడా అనేది కాసేపు పక్కన పెడితే, అతను మాట్లాడిన మాటలు ఒక వర్గానికి నచ్చవు అని మనం అనుకుందాం. అదో ఒక వర్గానికి నచ్చని మాటలు మాట్లాడాడు. హిందువులకు నచ్చని మాటలు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మాట్లాడాడు. ఓకే ఫైన్, మనం ఇది నిజం కాబట్టి, ప్రవీణ్ పగడాల అన్న మాటలు నిజంగా హిందువులకు నచ్చవు కాబట్టి మనం దీనికి కొద్దిసేపు యాక్సెప్ట్ చేయడం అది నిజం. ప్రవీణ్ పగడాల మాట్లాడి ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా, నేను ఆ వీడియో చూడాల, ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా ఈ బ్రోకర్ చెప్తున్న మాటలే నిజమైతే, ఇతను ఏదైతే ఈ సాయి చెప్పాడో అదే మాటలు ప్రవీణ్ పగడాల అని ఉంటే ఖచ్చితంగా ఎదుటి హిందువులు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎక్కడో సోషల్ మీడియాలో కనపడుతున్నాయంట. ఓకే, ఈ హిపోక్రసీ, బ్రోకర్ అదవుల హిపోక్రసీ ఏంటో నేను చెప్తా, చూస్తూ ఉండండి. ఐ ఎక్స్పోజ్ హిమ్. మానవత్వం ఉండాలి,
ప్రతి మనిషిలో మానవత్వం అనే ఒక్క ముక్కు ఉండకపోతే ఎట్లాగా ఇది మాట్లాడిన మాటలు వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు. అతను మంచి ఏదైతే హిందువుల్ని గురించి మాట్లాడాడో రాముడు గురించి మహాభారతం గురించి అది అండ్ మానవత్వం ఉండాలి అనేదేమో క్రిస్టియన్స్ ప్రాపగేట్ చేసుకుంటున్నారు, హిందువులు ఎదుటిందేమో హిందువులు ప్రాపగేట్ చేసుకుంటున్నారు అని చెప్పని అంటున్నాడు. ఇక్కడ దాకా నార్మల్గా మన విషయం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ దాకా నార్మల్గా ఉన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పు, మనిషి బ్రతికున్నా చనిపోయిన టాపిక్స్ తాము రైట్ చేసిన టాపిక్స్ డిబేటబుల్ అవుతాయి. కరెక్ట్. ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైను బాగా మైండ్లో పెట్టుకోండి. మనిషి బతికున్నా చచ్చిపోయినా, అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల అయినా బతికున్న ఇంకెవరైనా సరే వాళ్ళు రేస్ చేసిన టాపిక్స్ డిబేటబుల్ అవుతాయి అంట కదా. అగ్రీ కదా? చెప్పరా బ్రోకర్. ఇవాళ ఆయన పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరు నెగిటివ్ గా మారరు, నెగిటివ్ గా ఉన్న వాళ్ళు ఎవరు పాజిటివ్ గా మారరు. కరెక్ట్. కానీ సమాజం అన్నటువంటి దాంట్లో ధర్మం, నువ్వు నీ ధర్మాన్ని పాటించు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభు దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది, నీకు అనారోగ్యం తగ్గుతుంది, లేకపోతే నీకు ఆదాయం పెరుగుతుంది, అలాగే నీ మానసిక ప్రశాంతి వస్తుందని చెప్పు, తప్పులే. కానీ ఎదుటి దేవుడు తప్పుడోడు, ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు? అంతేనంటావా? హిందుత్వంలో ఉంది. అంతేనంటావా? ఎక్కడన్నా పరధర్మాన్ని గురించి దూషిస్తా ఉందా? మళ్ళీనండి, ఎదుటి దేవుడు తప్పుడోడు, ఎదుటి ధర్మం తప్పుది అని చెప్పడం ఎందుకు? ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రవీణ్ పగడాల చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు ఎదుటి ధర్మం తప్పుది అని ఎందుకు చెప్పటం? సుత్తపూస చెప్తుంది కదా, వినండి బాగా వినండి. ఇప్పుడు నేను చెప్తే బట్టలు ఎప్పుడేస్తా. అది హిందుత్వంలో ఉందా? ఎక్కడన్నా ధర్మాన్ని గురించి దూషిస్తా ఉందా? చెప్తా. ఎందుకని ఈ ప్రధానమైనటువంటిది ఇప్పటికైనా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి మనిషి మరణం సందర్భంలో జరిగే చర్చ చాలా ముఖ్యమైనటువంటి. పరమత ద్వేషం, పరదైవ ద్వేషం, పరధర్మ ద్వేషం అవసరమా? భలే చెప్పావు సాయి, ఎంత బాగా చెప్పావు తెలుసా బ్రోకర్ సాయి. నిన్ను బ్రోకర్ అని ఎందుకంటాను తెలుసా? వ్యూవర్స్, మీరు ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎన్నాళ్ళ నుంచి చెప్తాను అంటుంది ఏంటంటే హిపోక్రసీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లానే ఉంటుంది. ఏంటంటే నేను నిన్న చాలా క్లియర్గా చెప్పా. ఈ సాయి చెప్పిన దాంట్లో ముందు పోర్షన్ అంతా కూడా నేను చెప్పా. ఏంటంటే అరే ఒక మనిషి చనిపోయినప్పుడు అది ఏంటి అనేది తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చావుని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని, ఇంకొకటి హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి, మనం మన మతాన్ని మనం పూజించుకోవాలి, ఎదుటి మతాన్ని ఎందుకు మనం కించపరచుకోవాలి. నిన్న వీడియోలు అంతా అదే చెప్పా, అన్నీ అయ్యే చెప్పా. ఇప్పుడు మరి నేను ఏం డిఫర్ చేస్తున్నా ఈ బ్రోకర్తో అంటే, ఈ బ్రోకర్ ఏమంటాడు, పరమత సహనం అనేది ఉండాలి, ఎదుటి దేవుళ్ళని ఎందుకు కించపరచడం అంటున్నావు కదా. బ్రోకర్ సాయి, నువ్వు జర్నలిస్టువా సాయి? నీకు రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు నీకు కనిపించట్లేదా సాయి? పొద్దున్న లెగిస్తే ఆడు మాట్లాడండి సాయి. పరమత సహనం హిందూ మతం చెప్పిందా? పరమత సహనం అనేది ఉండాలిగా. మనకు వేరే మతాన్ని తిట్టాలని హిందూ మతం చెప్పిందా? అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల రాముడు గురించి మాట్లాడిన మాటలు, మహాభారతం గురించి మాట్లాడిన మాటలు నీకు కనపడుతున్నాయి. కానీ బతుకుండి బోడి గుండుతో అడుక్కుతుంటున్న లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు 3 మేకులు కొట్టుకుంటే చెప్తా. వాడి మాటలు, వాడి కామెంట్లు అన్నీ ఉన్నాయి సాయి. నువ్వు దీన్ని ఖండిస్తావో లేదో చూస్తా నేను. నువ్వు దీన్ని ఖండిస్తావో ట్యాగ్ చేయండి, ఎవడ నా సాయిని ట్యాగ్ చేయండి, ఎవరైనా ట్యాగ్ చేయండి ఆ సాయిని. వాడు బతికున్న ప్రవీణ్ పగడాల మాట్లాడిన, చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నావుగా బ్రోకర్ సాయి. చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి ఇప్పుడు బతికున్న రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడో తెలుసా సాయి? ఒక అతను మెసెంజర్లోకి వచ్చి 3 మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారా భయ్. అరే బ్రోకర్, వినాలా నువ్వు? ఒక మతాన్ని ఎలా కించపరుస్తున్నాడు అనేది నువ్వు వినాలా? 3 మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారా భయ్. మీ దేవుడికి చేతగాకే వాటికన్ సిటీలో మీ పోప్ నడవలేక వీల్ చైర్లో వస్తున్నారు రా బొకడా. వీడికి పరమత సహనం గురించి చెప్పరా బ్రోకర్? ఎరా నువ్వు క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, ఇస్లాములు తీవ్రవాదులు, వీడెవడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తీవ్రవాది కదా వీడు ఉగ్రవాది కదా రాధా మనోహర్ దాస్ గాడు. వీడి గురించి ఎందుకు మాట్లాడట్లా? పొద్దున్న లేస్తే వీడు ఇస్లాం గురించి, క్రిస్టియనిజం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు, ఎడారి మతాలు అంటాడు, మొహమ్మద్ ప్రాఫెట్ గురించి మాట్లాడతాడు, అల్లా గురించి మాట్లాడతాడు, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు, మేరీ గురించి మాట్లాడతాడు. ఈ బ్రోకర్ నా కొడుకు నీకు కనిపించలేదా? ఎందుకు కనపడలా నీకు? చనిపోయిన ప్రవీణ్ పగడాల వీడియోలు వైరల్ అవుతున్నాయి, కానీ రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి? బ్రోకర్ వల్లరా మీరు జర్నలిస్టులు రా మీరు?
హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లు అసలు ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు, ఇది డిబేటబుల్ కాదు. చనిపోయాడు కాబట్టి అతను తప్పు మాట్లాడితే తప్ప అది నిజం ఒప్పుకుంటాం కాదు, అవసరం లేదు. ప్రవీణ్ పాడాల నిజంగా హిందూ దేవతలను కించపరిచినట్టు మాట్లాడితే నేను చెప్తున్నాను కదా, బైరి నరేష్ గురించి మేము మాట్లాడాం. మేము ఇదే ప్లాట్ఫామ్ మీద, ప్రశ్న ప్లాట్ఫామ్ మీద బైరి నరేష్ తప్పు మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు, మేము ఖండిస్తున్నాం అని బైరి నరేష్ మాట్లాడాడు. నెక్స్ట్ డే మాట్లాడాం మేము. శివుడు గురించి మోహిని అవతారంలో వచ్చి తైతక్క అనుకుంటూ వస్తాడని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఖండించాం బైరి నరేష్ని, మేము ఖండించాం. తోటి నాస్తికుడైనా ఖండించాం, హిందూ దేవతల్ని తిట్టినా ఖండించాం, ఇంకా ఎవరిని తిట్టినా ఖండిస్తాం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వాళ్ళని ఇష్టపడతారు కాబట్టి. వ్యంగ్యానికి, హాస్యానికి, వెకిలితనానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి, కించపరచడం అనేది చాలా నీచం కాబట్టి. మరి నువ్వు నిఖార్సైన జర్నలిస్ట్ అయితే రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేయరా నువ్వు? అరే బ్రోకర్, రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేయను? బ్రోకర్ అదవా, చనిపోయిన వాళ్ళ మీద కూడా విషయం కక్కటమే. అరే ఒక మనిషి చచ్చిపోయాడు, క్రిస్టియన్, ముస్లిము, హిందూ అంటారు, ఒక మనిషి చచ్చిపోయాడు. అతను చావు కనుక ఏదో మిస్టరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది అనుకుంటున్నారు, ఒక అనుమానం ఉంది, డౌట్ఫుల్గా ఉంది. కొంతమంది ఏమో లేదు అది కాదు అంటున్నారు. చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే చేపట్టాలో ముఖ్యమంత్రి వాళ్ళు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ టైంలో అతను హిందూ మతం గురించి మాట్లాడాడుగా, అది కరెక్ట్ కాదు. మరి ఇదే న్యాయం, ఇదే మాట రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడారంటరా నువ్వు? ఆ గుండుగాడిని ట్యాగ్ చేసి మాట్లాడరా నువ్వు? వాడి మీద వీడియో చేయరా నువ్వు? బాగా ముఖ్యం, నువ్వు రాధా మనోహర్ దాస్ గారి వీడియో చేయి, నీ మీద ఒక్క వీడియో కూడా చెయ్యం మేము. నువ్వు చెయ్యురా రే, నువ్వు చెయ్యు నువ్వు ట్యాగ్ చేయండి ఆ బ్రోకర్ని. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు. మొన్నటి నుంచి ఓటింగ్ పెడుతున్నాగా, అప్పుడు వెనక నుంచి పట్టుకుంటే పృథ్వీగాడికి ఇంకొకడికి పెట్టాము. అప్పుడు పృథ్వీగాడు గెలిచాడు. ఆ తర్వాత మా పరాణజీవి నాగబాబుకిను ఇంకొకడికి పెట్టాం. అప్పుడు కూడా నాగబాబు గెలిచాడు. పాపం 10% వస్తున్నాయి ఆడు బోకర గాడికి, ఇంకొకటికి జర్నలిస్టు గుర్తొచ్చిందా? జర్నలిస్ట్ శివ, ఈడు సైద్ధాంతికంగా మనల్ని ఏం పేకలేక ఈడేం చేస్తాడంటే, తెలుసా ఈడేం చేస్తాడు, స్ట్రైక్ లేపేస్తాడు TV5 న్యూస్ వాళ్ళతో. సిగ్గుశరం లేని ఏదోవా మాట్లాడుకోవాలరా, డిబేటబుల్ రా పాయింట్లు. ఈడేం మాట్లాడతాడు తెలుసా? ఈడు కూడా విషయం. ఫస్ట్ అంతా 20 నిమిషాల వీడియో ఉంది, దాంట్లో దాదాపు 15 నిమిషాలంతా కూడా ఏం మాట్లాడాడు అనుకున్నారు? కవరింగ్ చక్కగా మసిపూసి మారేడుగా చేసే ప్రాసెస్లో అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, కాబట్టి హెల్మెట్కి ఇది అని చెప్తూనే ఓకే. ఇప్పుడు ఈ బ్రోకర్ ఏమంటాడో ఎందాం, చెప్పరా. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికగా వ్యవహరించాల్సిన వాళ్ళు అయితే బాగా వినండి ప్రజలారా, మీరు బాగా వినండి. వీళ్ళ ఒకడేమో ఇందాక ఒక మతానికి వత్తాసు పలుకుతాడు, మేము మతం ఏంటి మనుషులుగా చూడాలి కదా అందరినీ అంటున్నాం. ఇదే ప్లేస్లో నిజంగా ఒకవేళ హిందువు చనిపోతే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు ఒక వర్గానికి చెందిన క్రిస్టియన్స్, కొంతమంది దళిత్ వర్గానికి చెందిన కొంతమంది, అందరూ కూడా కొంతమంది, ఎప్పుడు కూడా ప్రతి మతంలో అందరూ ఉన్మాదులు ఉండరు. ఇస్లాంలో అందరూ తీవ్రవాదులు ఉండరు, హిందూయిజంలో అందరూ తీవ్రవాదులు ఉండరు, క్రిస్టియానిటీలో కూడా అందరూ తీవ్రవాదులు ఉండరు. అంటే అలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ ఉండరు, ఎవరి పనులు చేసుకుంటారు. అట్లానే ఆ 10-20%లో బ్యాచ్ ఇందాక చెప్పారు కదా, వాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఆయనకి RSS భావజాలం ఉంది కాబట్టి అతన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడితే మేము ప్రశ్నలు వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పోస్ట్ ఫ్రమ్ ప్రశ్న అని ఫేస్బుక్లో కొట్టి చూడండి, మీకు కనపడుతుంది పోస్ట్. ఇప్పుడు కాదు, 3-4 సంవత్సరాల క్రితం పెట్టాం మేము, 3 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినప్పుడు ఏం పెట్టామంటే, ఒక మనిషి చనిపోతే మీరందరూ సంబరపడుతున్నారు, కేవలం అతను RSS, అతను హిందువు కాబట్టి, అతను బ్రాహ్మణ్ కాబట్టి, అతనికి RSS భావజాలం ఉంది కాబట్టి అతని చావును మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అరే ఒక మనిషి చావును ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు మనుషులేనా అని పోస్ట్ పెట్టాం మేము. నేనే నా చేతులతో టైప్ చేసి పెట్టాను. చనిపోయింది హిందువు అని చూడలా,
చనిపోయింది ఒక బ్రాహ్మణని చూడలా, చనిపోయింది ఒక ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదం చూడలా, చనిపోయింది ఒక మనిషిని చూసాం. ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాల ఒక క్రిస్టియన్ గానో లేకపోతే ఒక ఏమంటారు ఈ ప్రీచర్ గానో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగానో చూడట్లేదు, ఒక మనిషిగా చూస్తున్నాం అతన్ని. ఈ బ్రోకర్ ఏమో మాట్లాడతాడు తెలుసా, హిపోక్రసీ. ఇందాక ఈడేమో ఒక మతానికి వత్తాసు, ఇప్పుడు ఈడు జర్నలిస్టులలో మన దౌర్భాగ్యం, మన 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 ఎందుకులే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు వస్తాయి నాకు. ఇలాంటి టైంలో కొంతమంది దిగేశారు. ఎవరండి? బాధ్యతగా వ్యవహరించాల్సిన వాళ్ళు, బాధ్యతగా సంయమనం పాటించాల్సిన వాళ్ళు రాజకీయాలు చేశారు. అండర్లైన్ బ్రాకెట్స్ లో ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఇలాంటి టైంలో అంటే సెన్సిటివ్ టైంలో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోతే ఒక వర్గం అంతా కూడా ఉడికిపోతుంటే, ఒక వర్గం అంతా కూడా ఆందోళనకు గురవుతుంటే, టెన్స్డ్ సిచ్యువేషన్ ఉంటే, ఎలక్ట్రిఫైయింగ్ సిచ్యువేషన్ ఉంటే, అలాంటి ఒక సెన్సిటివ్ ఎమోషన్స్ రగులుతున్న టైంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన టైంలో కొంతమంది దిగిపోయారంట. జర్నలిస్టు కొంతమంది దిగిపోయారంట, రాజకీయం చేస్తున్నారంట. హిపోక్రసీ అంటే ఎలా ఉంటుంది? ఈడు హిపోక్రసీ నేను చూపిస్తే బ్రోకర్ చెప్పరా, బ్రోకర్ ప్రయత్నం చేశారు, మీరు రెచ్చగొడతానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళు సంయమనం పాటించాల్సిన వాళ్ళు రాజకీయాలు చేశారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు, మతాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావడానికి వ్యాఖ్యలు చేశారు. దారుణం, దుర్మార్గం. అంటే మతాల మధ్యలో అంటే ఇలాంటి సందర్భాల్లో రాజకీయం చేశారంట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సంయమనంగా పాటించాల్సిన టైంలో మతాల మధ్య చిచ్చు పడటానికి ట్రై చేశారంట. ఇంతకీ ఏమంటున్నారు, ఎవరది చూద్దాం. కే పాల్ గారి గురించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోతుంది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిగా మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయాలి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇవన్నీ చేసి మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిగా మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయాలి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి. కే పాల్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎవరైనా మిత్రులు కే పాల్ ఏం మాట్లాడారు మీరు విన్నారు కదా. కే పాల్ ఇప్పుడు ఈయన మీద ఇతనికి చాలా గౌరవం ఉందంట. ఇప్పుడు ఇతను కే పాల్ మాట్లాడిన మాటల్లో సమస్య వచ్చింది, ఏంటో విందాం ఒకసారి. చెప్పరా బ్రోకర్. అది ఆయన గొప్పతనం చెప్తా ఉంటా కానీ, బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల అంటే ఇదంతా జరిగింది. పాస్టర్ ప్రవీణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా? లేదురా బ్రోకర్, లేదు. ఓకే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ముస్లింస్ కి వాళ్ళు మహమ్మద్ ప్రవక్త, ఖురాన్ వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి అదే గొప్ప. క్రైస్తవులు బైబిల్ చదువుకుంటారు, క్రీస్తు బోధనలు వాళ్ళకి అదే గొప్ప. హిందువులు సనాతన ధర్మం, భారత రామాయణాలు వాళ్ళకి అదే గొప్ప. నేను మొదట్లో చెప్పింది అదే, మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. పవన్ కళ్యాణ్ గారు అదేగా చెప్పింది. అరే ముస్లింల పైన దాడులు చేయండి, క్రైస్తవుల పైన దాడులు చేయండి, వాళ్ళ బోధనలు ఆపేసేయండి అని ఏమైనా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? అరే బ్రోకర్ శివ, ప్రజలు మీకు అర్థం కాలేదా నేను ఎందుకు మాట్లాడుతున్నాను? నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్. ఇందాక బ్రాకెట్స్ లో పెట్టుకోమన్నానే, ఏంటది? ఇంత సెన్సిటివ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇంత సెన్సిటివ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు రెండు మతాల మధ్యలో విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నాడు కదా. కే పాల్ ఏం మాట్లాడాడు? రచ్చ అయిపోద్ది అన్నాడు కదా. బాగుంది, ఓకే. నిజంగా యాజ్ ఎ పర్సన్ నేను ఒక నాస్తికుడిగా, హేతువాదిగా, నాతో పాటు మా టీం అందరం కూడా కే పాల్ మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఖండిస్తాం. ఏంటంటే అంటే ఒక వ్యక్తికి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి దీన్ని అట్రిబ్యూట్ చేయటం, అట్ ద సేమ్ టైం నేను అక్కడికి వచ్చానంటే రచ్చ అయిపోద్దని చెప్పడం, ఇది హత్య అని కన్ఫర్మ్ చేయటం, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుండా, మనకి నచ్చిన భాషలో మనం నమ్మిందే నిజం అనుకోవటం కరెక్ట్ కాదు. కాబట్టి కే పాల్ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా మేము ఖండిస్తాం. ఇక్కడ వరకు ఈ బ్రోకర్ సేవకుడు మాట్లాడింది బాగానే ఉంది. మరి మాకెందుకు ఇతను మాట్లాడితే ఇబ్బంది అనిపిస్తుందంటే, ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళు మరి ఇదే సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి గతేడాది ఆగస్టు సెప్టెంబర్లో తిరుపతి లడ్డు అనే ఒక విషయం జరిగినప్పుడు, ఒక మతపరమైన ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్, ఒక టెన్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఒక మతం అంతా కూడా కోపంతో రగిలిపోతున్నప్పుడు, అరే ఏం జరిగింది, ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన హత్యారోపణ ఎట్లయితే వస్తుందో బయటికి, ఆ అనుమానాలు ఎట్లయితే ఉన్నాయి, అట్లాగే తిరుపతి లడ్డూలో జంతు మాంసం కలిసింది, జంతు మాంసంతో, జంతు కొవ్వుతో చేసిన నెయ్యి కలిసింది అని ఒక ఆరోపణలు వచ్చినప్పుడు
కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా టెన్షన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కేఏ పాల్ ఎట్లయితే క్రిస్టియన్స్ ఒక వర్గం అంతా కూడా టెన్షన్లో ఉన్నప్పుడు కేఏ పాల్ ఎట్లయితే ఇన్స్టిగేట్ చేస్తా మాట్లాడుతున్నాడో, అట్లా మాట్లాడటం తప్పని ఈ శుద్ధులు చెప్తున్న బ్రోకర్ అథవా లడ్డూ విషయంలో అందరూ టెన్షన్గా ఉన్నప్పుడు, కోర్టు ఇంకా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఆ పర్టికులర్ కేసు కోర్టుకు వెళ్తున్నప్పుడే ఎలాంటి ఆధారాలు లేకుండా బయటకు వచ్చి, అరే హిందూ ధర్మం అన్యాయం జరిగిపోతుంది మీరు ఎవరు మాట్లాడరా అన్నోడి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదురా బ్రోకర్? పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదురా లోఫర్ అదవా నువ్వు జర్నలిస్ట్ వారా నువ్వు జర్నలిస్ట్వా? యూట్యూబ్లో స్ట్రైక్ రేటింగ్ కాదురా నీ బతుక్కి. ఒక మతానికి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు కేఏ పాల్ మాట్లాడుతుంది తప్పు అని నువ్వు చెప్పినప్పుడు, అదే మతానికి సంబంధించి అంటే ఇంకొక మతానికి సంబంధించి ఎక్కువగా ఉన్న హిందూ మతంలో, భారతదేశంలో ఎక్కువగా ఉంటున్న హిందూ జనాభా ఎక్కువగా ప్రార్థనలు అంటే ఎక్కువగా హిందూ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని పూజిస్తున్న ఈ భారతదేశంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుంది మీరెవరో బయటికి రారా అని మాట్లాడినప్పుడు నువ్వు ఎవడి కాళ్ళ కింద దాక్కున్నావురా లోఫర్? ప్రజలారా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదే ఒక ముస్లింకి జరిగినా సరే వీళ్ళు ఇట్లాగే మాట్లాడతారు. ఈ బ్రోకర్ వాళ్ళందరూ శుద్ధపోసం మాట్లాడతారు. ఈ సాయిగాడు మాట్లాడుతున్నాడు కదా, ఈ బ్రోకర్ శివగాడు మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళందరూ కూడా ఇట్లాగే మాట్లాడతారు. వీళ్ళ పని ఏంటంటే ఇదే విషయం. అంటే ఈ సాయిగాడికేమో రాముడి గురించి తిడితే తప్పే, మేము కూడా తప్పే అని చెప్తున్నాం. కానీ ఏ దేవుడిని తిట్టినా తప్పే అన్న సాయిగాడికి రాధా మనోహర్ దాస్ నీ కళ్ళల్లో ఎవడే పెట్టుకున్నావురా సాయిగా? ఏం చేస్తున్నావు నువ్వు? అంటే ఒక్కొక్కసారి అంటే ఒక మనిషిని ఇంత తక్కువ చేసి మాట్లాడటం నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వీళ్ళ మాటలు, వీళ్ళు ఇన్స్టిగేట్ చేసే మాటల వల్ల, వీళ్ళు చేసే వీడియోల వల్ల చిన్న పిల్లలు, కాలేజీలు చదువుకునే పిల్లలు, అప్పుడే ఎదుగుతున్న యంగ్స్టర్స్ వీళ్ళందరి మెదళ్ళలోకి మతోన్మాదం అనే ఒక మత్తులు ఇంజెక్ట్ చేస్తున్నారు నా కొడుకులు. మరి వాళ్ళకి ఇంతకు మించి ఎలాంటి భాషలో మాట్లాడాలి? సాయి గారు మీరు అలా చెప్పకూడదండి, తప్పు సాయి గారు, శివ గారు మీరు అలా మాట్లాడటం తప్పని మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడలేదండి? సాయి గారు మీరు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడండి. వినపడించాలి నా కొడుకులకి. మీరు కూడా ప్రజలారా దయచేసి ఒక వ్యక్తి యొక్క చావుని సెలబ్రేట్ చేసుకోవద్దు. ఆడికి క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవడైనా సరే. ఈ శుద్ధపోస మాటలు మాట్లాడే బ్రోకర్ నా కొడుకులు అందరూ కూడా వీళ్ళు చేసేది ఇదే. వీడికి రాముడి గురించి తప్పుగా మాట్లాడితే వీడికి కోపం వచ్చింది, రావాలి. కానీ ఒక మతానికి సంబంధించి ఇంకొక మతాన్ని, ఇంకో 2 మతాలని ఒకటి రోడ్ల మీద చక్కగా నిలబడి తిడుతుంటే, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన బూతులు తిడుతుంటే, ఇంటర్వ్యూల్లో తిడుతుంటే ఈ నా కొడుకులందరూ ఏం చేస్తున్నారు? అందుకే రాధా మనోహర్ దాస్ గారిని తిడుతున్నాం మేము. ఇంకెవడైనా సరే క్రిస్టియన్ ఎలాంటి మాటలు మాట్లాడినా, ముస్లిం ఎలాంటి మాటలు మాట్లాడినా కామెంట్ చేయండి, వాళ్ళని కూడా తగులుకుంటాం. వి డోంట్ కేర్ వాట్ హీ ఈజ్. కానీ మతాల మధ్యలో చిచ్చులు పెట్టే మాటలు, కొన్ని కోట్ల మంది ఇష్టపడుతున్న వ్యక్తుల గురించి డిబేట్ కాకుండా హీనంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోం. తప్పున్నా కొడకల్లారా, మారండి. మీ యొక్క జర్నలిజం యొక్క విలువల్ని ఇంకా 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 కిందకి తీసుకెళ్ళిపోకండి. అయినా మీరు జర్నలిస్టులు బ్రోకర్ అదవల్లారా, మీరు జర్నలిస్టులు ఏంటి? ఇదంతా పక్కన పెడితే ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా నేను కామెంట్స్లో కొంతమంది అంటే ఈ తెంగరాజు వాళ్ళకి అర్థం కాదు. ట్విట్టర్లో వీటన్నిటిలో కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అంటే నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే అరే బాబ్జీ అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అరే కత్తిమేసి చచ్చిపోయాడరా, ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు కూడా అయిపోయాడరా, నెక్స్ట్ నువ్వే అంట, నెక్స్ట్ నేనేనంట. అరే నాకు అర్థం కావట్లేదు, మీకు మైండ్ పనిచేస్తుందా, పని చేయట్లేదా? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఈ టైంలో ఎవడైనా డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఎవడో ఒకడు మీరు పెట్టే కామెంట్లు తీసుకొని ఈడేమో నిజంగా చేసిందని మమ్మల్ని వేసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి?
మీకు బుర్ర పని చేస్తాయో పని చేయవో నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నెక్స్ట్ ఈడే ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆ ప్రవీణ్ పగడాల శవాన్ని పెట్టి ఈ చోట కర్మ ఈ చోటే రీళ్ళు ఒక ఆ పైన కత్తి మహేష్ బొమ్మ పెట్టి అదే ఈ అంటే ఆ రీల్స్ పెట్టి ఈ కర్మకి ఇలా అంటే ఇలా వీళ్ళు హిందూ దేవతలను తిట్టారు కాబట్టి వీళ్ళకి కర్మ అంట. మరి తిరుపతి కొండెక్కుతున్నప్పుడు చిరుతపులు తినేస్తే చచ్చిపోయిన ప్రాణాలేంటి? వాళ్ళదే కర్మ. తిరుపతికి దర్శనానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయిపోయిన కార్లు వాటి పరిస్థితి ఏంటి? హజ్ యాత్రకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి, జెరూసలేంకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళందరినీ ఎవరు చంపేస్తున్నారు? మరి అంటే అవకాశం మనకు దొరికింది, అవకాశం చక్కగా వాడేసుకుందాం, కర్మ అనే పదం పెట్టేద్దాం. ఇటు సంతోషపడుతున్నారు మీరు. యాక్సిడెంట్లో చచ్చిపోయిన పూజారుల పరిస్థితి ఏంటి? యాక్సిడెంట్లో ఇప్పటిదాకా ఎంతోమంది పూజారులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఎవరు చంపారు? మరి వాళ్ళనే దేవుడు చంపాడు, అదే కర్మ. పొద్దున్న లెగిస్తే పూజలు చేసుకునే పూజారి చచ్చిపోతే యాక్సిడెంట్లో ఎన్నో ఉన్నాయి, మరి వాళ్ళనే దేవుడు చంపాడు. ఇదే అంటే మన యొక్క మానసిక పరిపక్వత ఎంతవరకు ఉందంటే, సబ్స్టాండర్డ్ బీయింగ్స్. ఒక మనిషి చచ్చిపోతే దాన్ని ఒక కర్మకి యాట్రిబ్యూట్ చేసేసి, ఓ దేవుడికి యాట్రిబ్యూట్ చేసేసి సునకానందం పొందటం. పిచ్చిన కొడకల్లారా.